हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एसआर स्टूडियो तेलुगु भैया మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్ గా ఎస్బీఐ కాలనీలో స్పోర్టిఫై అనేసి ఒక స్పోర్ట్స్ షాప్ అయితే ఉంది. సో చాలా రోజుల నుంచి కవర్ చేద్దాం అనుకుంటున్నా, ఈ రోజు కుదిరింది. బయట నుంచి చూసుకుంటే మొత్తం గ్లాసెస్ ఉన్నాయి. ఇంకా లోపల ఎట్లా ఉంటుందో చూద్దామని ఒకసారి లోపలికి వస్తే నాకు దిమ్మ తిరిగింది. ఇక్కడ ఏమరా అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంది. ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ దాని నుంచి అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కాక్స్, ప్లాస్టిక్ కాక్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఇవన్నీ కింద గ్రిప్స్, అంటే షటిల్ బ్యాట్కి వేసే గ్రిప్స్. ఇవి గ్రిప్స్ అనమాట, షటిల్ బ్యాట్కి వేసే గ్రిప్స్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇంకా ఇవి క్యారమ్ బోర్డ్కి సంబంధించినవి అనమాట, కాయిన్స్. ఇంకా ఇది హెడ్ బ్యాండ్, మనం స్పోర్ట్స్ ఆడుకునేటప్పుడు తలకు తగిలించుకునే హెడ్ బ్యాండ్స్. దాని తర్వాత ఇవి వచ్చేసి దీన్ని ఏమంటారు, స్ట్రింగ్స్. మనం షటిల్ బ్యాట్ ఆడేటప్పుడు దానికి ఇవి ఉంటాయి కదా వైర్లు, దాన్ని స్ట్రింగ్స్ అంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది. మనం షటిల్ బ్యాట్స్ కి ఏమైనా అట్లా వైర్లు పోయిన తర్వాత కూడా మనము ఇక్కడ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర అవి స్ట్రింగ్స్ వీళ్ళు చేసి ఇస్తారు. సో ప్రాబ్లం లేదు. అట్లా లేదనుకుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా అయితే స్టిక్స్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తారు ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మీకు. ఇక్కడైతే మీకు ఇది సేమ్ స్టిచ్ బాల్ లాగా ఉంది, కానీ ఇది హ్యాంగింగ్ బాల్ అనమాట. సేమ్ స్టిచ్ బాల్ లాగా ఉంది, అంటే మనము ఇట్లా హ్యాంగ్ చేసుకొని ఆడుకునే దానికైతే బాగా పనికొస్తుంది. సూపర్ గా ఉంది, హార్డ్ గా ఉంది. సేమ్ మనకు స్టిచ్ బాల్ లాగానే ఉంది ఇది చూడడానికి. స్వెట్ బ్యాండ్, దాని తర్వాత ఇది యాంకిల్ సపోర్ట్. అంటే ఒకవేళ ఎవరికైనా ఆడుకునేటప్పుడు పెయిన్ వచ్చినా, లేకపోతే ఆల్రెడీ పెయిన్ ఉన్నా, ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఆడలేని పరిస్థితుల్లో ఇట్లాంటివి వాడుకుంటే కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో ఇది నీ సపోర్ట్ అనమాట, ఇక్కడ నీ సపోర్ట్. అండ్ ఇది వచ్చేసి మనకు ఆ షూ లోపల ఏదైతే వేసుకుంటామో, ఇన్సోల్ షూ లోపల వేసుకునేది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర వెరైటీ స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్పోర్ట్ కి ఒక్కొక్క షూ అనమాట. క్రికెట్ కి ఒకటి, దాని తర్వాత రన్నింగ్, క్యాజువల్ గా రన్నింగ్ చేసుకోవాలంటే ఒకటి, ఇంకా వేరే షటిల్ ఆడుకోవాలంటే ఒకటి. డిఫరెంట్ టైప్స్ లో వీళ్ళకు షూస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ గ్రిప్స్ అనమాట, బ్యాట్ కు వచ్చే గ్రిప్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సాక్సులు, దాని తర్వాత స్కిప్పింగ్, దీంట్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి, 4-5 క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ జిమ్ కి ఎవరైనా గ్లౌజెస్ వేసుకొని పోతా అంటారు కదా, అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇది సేఫ్టీ గార్డ్, క్రికెట్ ఆడేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది జెంట్స్ కి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ స్పోర్ట్స్ టీషర్ట్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి. ఫుట్బాల్, వాలీబాల్, ఏ బాల్ కావాలంటే ఆ బాల్ దొరుకుతుంది ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వెరైటీ ఆఫ్ షటిల్ బ్యాట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ గా ఉన్నాయి బాగా షటిల్ బ్యాట్స్. ఈ స్ట్రింగ్స్ పోతే మళ్ళా ఇక్కడికి వచ్చి కుట్టించుకోవచ్చు మనము. సో లేదు మీ దగ్గర ఆల్రెడీ షటిల్ బ్యాట్ ఉంది, స్ట్రింగ్స్ పోయినాయంటే అయినా కూడా వచ్చి కుట్టించుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మదనపల్లిలో ఇట్లాంటి స్పోర్ట్స్ షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనకు దగ్గరగా అంటే ఎస్బీఐ కాలనీలో అయితే ఉంది, చాలా క్లాస్ గా ఉంది షాప్ కూడా చూసుకున్నట్లయితే. ఇంకా ఇక్కడికి వస్తే షూస్, ఇవే అనమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి షూస్. ఇప్పుడు ఈ షూస్ అంటే క్రికెట్ కంట, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మనకు గ్రిప్ ఉంది. క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్ లో జారకుండా మనకు ఇక్కడ గ్రిప్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం అనేసి ఇది ఓన్లీ ఫర్ క్రికెట్ ఆడటానికే. సో వెరైటీ ఆఫ్ షూస్ ఉన్నాయి, మీకు నచ్చిన షూ ఏ సైజ్ లో అయినా కూడా దొరుకుతుంది. ఇంకా మెయిన్ వచ్చేసి బ్యాట్స్. ఇవన్నీ స్టిచ్ బాల్ తో ఆడే బ్యాట్స్ అంట. ఇది కాశ్మీర్ విల్లో బ్యాట్స్. సో ఇది స్టిచ్ బాల్ తో ఆడే బ్యాట్స్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అండ్ కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి, బాగా సూపర్ గా ఉన్నాయి. ఇంకా వీటిలో ప్రైజెస్ ఏమైనా కావాలనుకుంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, లేకపోతే ఎస్బీఐ కాలనీలో స్పాటిఫై నేను అడ్రస్ ఇస్తాను. ఇక్కడికి వచ్చి మీరు కనుక్కోవచ్చు వాళ్ళకు ఎంత ఏమి అనేసి. ఒక్కసారి షాప్ లో విజిట్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే నేను అన్ని చూపించలేను, దీంట్లో కొన్ని మాత్రమే చూపించగలుగుతా. ఇంకా వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, టీ షర్ట్లు కూడా ఉన్నాయి, వేరే సైజు, ఏ గేమ్ కి సంబంధించింది ఆ గేమ్ కి. టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, టీ షర్ట్స్ లో సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేం బ్యాగ్స్, ఓకే కిట్ బ్యాగ్స్, ఫుల్ కిట్, క్రికెట్ కిట్ బ్యాగ్స్. చాలా హెవీగా ఉంది, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా వెయిట్ ఉంది. టీ షర్ట్స్, వైట్ టీ షర్ట్స్. క్రికెట్ ఆడేటప్పుడు మాక్సిమం చాలా మంది వైట్ ప్రిఫర్ చేస్తారు కదా, సో ఇది కూడా సేమ్ అదే అనమాట.
ఇదేదో స్వెటర్స్ లాగా ఉన్నాయి. ఇటు స్వెటర్సేనా? ఓకే, స్వెటర్స్. దాని తర్వాత ఈ బాల్స్, ఇంకా ఇవేమా 6 ఫీట్ బాల్స్ అంట దీన్ని. ఓకే ఓకే, 6 ఫీట్ లో కొత్తగా వచ్చినాయంట ఇవి స్టిచ్ బాల్స్. వైట్ వన్డే మ్యాచెస్ కి వాడతా అంటారు కదా స్టిచ్ బాల్స్. దీంతో ఆడితే ఇంకా కొంచెం ఫీల్ బాగుంటుంది మనకు, రియల్ గానే మనం క్రికెట్ టీమ్ లో ఆడినట్టు ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఇవి నీ సపోర్ట్. ఓకే, అది ఇక్కడ మనకు మ్యాట్స్ కూడా ఉన్నాయి, యోగా మ్యాట్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. సో స్కిప్పింగ్ వైస్ అయితే అసలు స్కిప్పింగ్ అయితే కుప్పలు ఉన్నాయి. వుడన్ స్లిప్పింగ్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. సో మీరు చూసుకున్నట్లయితే ఇది టెన్నిస్ బాల్ తో చాలా మంది పిల్లలు ఆడుతా అంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా పనికొస్తుంది. సో ఇది స్టిచ్ బాల్ తో దాంతో ఇంత ఆడేది కాదు. ఇక్కడ బ్యాట్లలో చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. స్టిచ్ బాల్ తో ఆడేటివి ఉన్నాయి, ఈ టెన్నిస్ బాల్ తో ఆడేటివి ఉన్నాయి. దాని తర్వాత టెన్నిస్ బాల్ ఇది కూడా. ఓకే, సో ఇది చూడ్డానికి ప్లాస్టిక్ గా ఉంది. ఇది టెన్నిస్ బాల్ తో ఆడొచ్చు, దాని తర్వాత స్టంపర్ బాల్ తో ఆడొచ్చు, ఏ బాల్ తో అయినా ఆడొచ్చు. మెయిన్ గా ఇది చిన్నపిల్లలు బాగా వాడచ్చు, చాలా వెయిట్లెస్ ఉంది, మొత్తం ప్లాస్టిక్ తో బాగా స్టాండర్డ్ గా ఉంది ఇది కూడా. సో అది భయ, ఇంకా ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక మిషన్ అయితే పెట్టినారు, అంటే మసాజ్ మిషన్ అనుకున్నారు, కాదు ఇది మసాజ్ మిషన్ అయితే కాదు. ఇది మన షటిల్ బ్యాట్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రింగ్స్ వస్తాయి కదా, అవి ఒకవేళ ఇరిగిపోతే సో దీంట్లోనే స్టిచ్ చేస్తారు. ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు దీనికి సంబంధించింది, స్పెషల్ గా వాళ్ళైతే స్టిచ్ చేస్తారు, మనకు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. అది ఇది దానికి సంబంధించిన. సో అది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్పోర్ట్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక షెల్టర్ కింద ఇన్ని ఐటమ్స్ దొరకడం అనేది కొంచెం రేర్ అనే చెప్పుకోవాలి. సో ఒకసారి మీరు మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేసుకోండి, తప్పులేదు. చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. సో ఏంటంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఐటమ్ అవసరం పడుతుంది, తీసుకుంటారు. ప్రస్తుతానికి మనం వీడియో ఇక్కడికైతే ఏం చేస్తున్నాను, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తే అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.